ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజిట్స్లో ఆయన అధికారికంగా ప్రవేశం పొందారు. దీంతో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు ఇండియన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది. సినిమా టికెట్ ధరల అంశంపై సిపిఐ నేత నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళు సిగ్గు లేకుండా టికెట్ ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ధి లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయని మండిపడ్డారు. 100 కోట్లు ఖర్చు చేసి సినిమాలు చేస్తే వాళ్లకు నష్టం వస్తుందని ప్రజల నుండి దోచుకుంటారా అని ప్రశ్నించారు. 100 కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమన్నారని చెప్పారని అడిగారు. సినిమా చూసేందుకు ప్రజలు వెళితే వాటర్ బాటిల్ కూడా తీసుకువెళ్లనివ్వరని, బిస్కెట్లు కూడా తీసుకువెళ్లనివ్వరని అన్నారు. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తోడపుట్టిన చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ఏం న్యాయం చేయగలరు అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారానికి ప్రజలు మరోసారి ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మళ్ళీ పురపాలక ఎన్నికలు రెఫరెండం అట, సెమీఫైనల్స్ అట. ఎక్కడ సెమీఫైనల్స్? ఎక్కడుంది నీ అడ్రస్? చివరికి నీ ఇంట్లో స్విచ్ను కూడా ఆర్పుకోలేని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, నీ ఇంటి ఆడబిడ్డకి న్యాయం చేయలేని నువ్వు ఈ తెలంగాణ ఆడబిడ్డలకట న్యాయం చేస్తాడట. ఇంకా రోడ్లెమ్మడి తిరుగుకుంటా, కారు కోతలు కూసుకుంటా, ఇంకా పగటి కలల కంటూ దొరవారి దర్పణాన్ని ప్రదర్శిస్తూ ఎలా అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడో మీకు తెలియంది కాదు. 3 సార్లు అసెంబ్లీ తర్వాత మిమ్మల్ని తెలంగాణ ప్రజలు 3 సార్లు చీకొట్టారు. 4వసారి ఈ పురపాలక ఎలక్షన్స్ లో కూడా చిత్తుగా తెలంగాణలోని అర్బన్ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మంచి మెజార్టీతో గెలిపించనున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు చిత్తుగా ఓడిస్తే